ఈరోజు మనం సిక్స్త్ హౌస్ ఆరో భావం మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఒక జాతక చక్రంలో ఎక్కువ చూడాలి మనం. ఆరో భావం ఆరో భావాధిపతి. అలా కాకుండా న్యాచురల్ కారకత్వం బుధుడి యొక్క స్థితి కూడా మీరు డిఫాల్ట్గా చెక్ చేయాలి. ఇక్కడ బుధుడు స్థితి మనం ఎందుకు చెక్ చేయాలి? ఒక ఆరో భావాన్ని పరిశీలించేటప్పుడు ప్రతి మనిషి జాతకంలో బుధుడు కామన్ ఎలిమెంట్. వాళ్ళ ఆరో భావాధిపతి వేరే ఎవరన్నా అవ్వచ్చు, కానీ బుధుడు ఇంపార్టెంట్ ఇక్కడ. బుధుడు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాలచక్రంలో మనకి మూడో భావానికి ప్రయత్నాలకి అతనే అధిపతి. రెండోది కాంపిటేటివ్ మైండ్ సెట్కి కూడా బుధుడే అధిపతి. ఎందుకంటే మనకి డిఫాల్ట్గా చూసుకుంటే కాంపిటేటివ్ కారకత్వం మనకి కుజుడు అవుతున్నాడు, కానీ కాంపిటీషన్ చెయ్యాలనే గుణానికి బుధుడు అవుతున్నాడు అధిపతి. అందుకే బుధుడు ఏంటంటే మనిషి ఆలోచనకి జ్ఞాతి కారకత్వం తీసుకుంటాం మనం. ఇప్పుడు మనం జెమినీలో చూసుకున్నాం అనుకోండి, దీనికి చరకారకత్వాలని జెమినీ సిస్టంలో ఉంటుంది మనం. అవి గ్రహాలు చేంజెస్ అవుతూ ఉంటాయి. అంటే ఆరో భావం, రోగభావం, శత్రుభావం, కాంపిటీషన్ భావం ఇవన్నీ ఏంటంటే చరకారకత్వాల్లో జీకే అని ఉంటుంది, జ్ఞాతికారకుడు, వాళ్ళని తీసుకుంటాం మనం. కానీ న్యాచురల్గా చూసుకుంటే పరాశరి సిద్ధాంతం మనం ఏదైతే ఉందో, ఇది స్థిరమైన జ్ఞాతికారకుడు బుధుడు మాత్రమే అవుతాడు. చూడండి, అందుకేగా చాలా మందికి ఈ రోజుల్లో మనకి చూసుకున్నాం అనుకోండి, మనకి మాతుల న్యాయానికి మనకి ఎప్పుడు పడదు. ఒక కోడలు తీసుకున్నాం ఇంట్లో, అత్తగారు మామగారు అంటే పడదు. ఒక అల్లుని తీసుకున్నాం, అతను కూడా అత్తగారు మామగారు అంటే పడదు. కొంతమంది పడిద్దని చెప్తారు కదా, అది అబద్ధం. ఎందుకంటే బాహ్య రూపంలో వాళ్ళు అలా చూపిస్తారు, అలాగా మాకు బాగా ఇష్టం అన్నట్టు. పెద్ద సమస్య వచ్చినప్పుడు చూడమనండి, ఎస్కేప్ అయిపోతారు. ఏదైనా బాగా కష్టం వచ్చినప్పుడు అత్తగారులు మామగారులు చూడమనండి, ఎస్కేప్ అవుతారు. ఎందుకంటే బుధుడు డిఫాల్ట్ జ్ఞాతి కారకుడు, మాతుల న్యాయాన్ని కారకుడు. అలాంటి బుధుడు ఏంటంటే ప్రతి మనిషి జీవితంలో చదువు, విద్య, బుద్ధి, అంటే భౌతిక విద్యలు ఏదైతే ఉంటాయో మనం బతకడానికి కావాల్సినవి, వీటన్నిటికంటే బుధుడే అధిపతి మళ్ళీ. పైగా బుధుడు క్యాలిక్యులేషన్ లాడు, గణితానికి ఆధిపత్యం కూడా తీసుకుంటాడు. ఈ గణితం ఎలాంటి గణితం? ఇంటెలిజెన్స్ అంటే ఒక జనరల్ క్యాలిక్యులేషన్ ఒకటే, ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి బుధుడిలో. ఎందుకంటే భావోద్భావంలో బుధుడు ఫైనాన్షియల్ లాడు కూడా, ధనాత్ ధనభావాధిపతి కాలచక్రంలో. అంటే వ్యాపార గుణం ఎక్కువ ఉంటుంది బుధుడికి, నాకేంటి అని. ప్రతి మనిషి కూడా అంతే. ఇక్కడ నేను క్లాసులు చెప్తున్నాను, ఈ క్లాస్ చెప్తే నాకేం మిగిలింది, నాకేంటి. ఎందుకంటే నాలో కూడా బుధుడు ఉన్నాడు. అంటే మనం ఏం పని చేసినా నాకేంటి అనే తత్వం ఉంటుంది చూసారండి, ఈ తత్వానికి అధిపతి బుధుడు. ఇప్పుడు నాకేంటి అనే మానసిక తత్వం ఎప్పుడైతే మనిషికి వస్తుందో, ఇక్కడ మనిషి ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఎదుటి వాడితో పోటీ పడే ఆలోచనలు వస్తుంది. వాళ్ళకంటే మనం బాగా వెళ్ళాలి కదా, వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళకంటే మనం గొప్పగా ఎలాగెళ్ళాలి. అంటే ఇలాంటి ఆలోచనలకు కూడా మళ్ళీ బుధుడే కారకత్వం తీసుకుంటాడు. మనిషి యొక్క ఆలోచనలు ఏదైతే ఉందో, ఈ ఆలోచనల కారకం మళ్ళీ బుధుడు అవుతున్నాడు. ఇక్కడ బుధుడు ఏంటంటే మధ్యవర్తి అంటాం. అంటే మనం నపుంసగ్రాహంగా తీసుకుంటాం యాక్చువల్గా బుధుడిని. అంటే అటు కాదు ఇటు కాదు అని, అంటే మధ్యస్థంగా ఉంటాడు. ఎక్కడ లాభం వస్తుందంటే ఆ లాభం వైపు అతను ప్రయాణం జరిగింది. ఎందుకంటే బుధుడికి డిఫాల్ట్గా వ్యాపార గుణం ఉంటుంది, నాకేం లాభం మిగులుతుంది అని. లాభం ఎందుకు వస్తుంది, నాకేంటి అని ఎందుకు బుధుడు అర్ధ త్రికోణానికి డిఫాల్ట్ కారకత్వంలో ఒక ఆధిపత్యం ఉంది. బుధుడికున్న లక్షణం ఏంటంటే అర్ధ త్రికోణంలో ఆరో భావం ఆధిపత్యం. అంటే ఒక ఫైనాన్షియల్ జ్ఞానం ఏదైతే ఉంటుందో దానికి బుధుడు ఆధిపత్యం. అంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఆరో భావంలో ఉంటుంది. ఒకటి జ్ఞానం, మనకి ధర్మ జ్ఞానం అనేది పంచమ భావం అనుకోండి, మన పూర్వజన్మ పుణ్య జ్ఞానం పంచమ భావం. కానీ అర్ధ జ్ఞానం అంటే ఫైనాన్షియల్ లెర్నింగ్ ఏదైనా సరే సిక్స్త్ హౌస్ నుంచి చెక్ చేయాలి మనం. సెకండ్ హౌస్ మన అక్యుములేషన్ వెల్త్, మనం డబ్బును ఎలా పోగు చేయాలండి. అమ్మా ఎవరు?
లేదా పైన? అవునా, తెలియదు నాకైతే. సౌమ్య అడుగు. నేను క్లాస్లో ఉన్నావా, మీ రికార్డింగ్ జరుగుతుంది. ఇప్పుడు సెకండ్ హౌస్ మనం ఎక్యుములేషన్ వెళ్తాం అనుకుంటాం. మనం డబ్బుని ఎలా దాయాలి, ఎలా పోగు చేయాలి, డబ్బుని ఎలా పెంచాలి, దీనికి సంబంధించిన లెర్నింగ్ అంతా ఏంటంటే మనకి బుధిరే వేస్తుంటాడు. కాలపురుషుకంలో ఆరో భావానికి అతను కారకుడు, అంటే ఆ జ్ఞానం అనమాట. కొంతమంది చూడండి, ఇప్పుడు ఒక మ్యాచ్ లగ్నం తీసుకున్నాం అనుకోండి. మ్యాచ్ లగ్నం వాళ్ళు ఏంటంటే ఈ షేర్ మార్కెట్లో అదని ఇదని చాలా ప్రయోగాలు చేస్తుంటారు వాళ్ళు. ఎందుకు చేస్తుంటారు వాళ్ళకంటే వాళ్ళకి డిఫాల్ట్గా బుధిరే ఆరో భావాధిపతి. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎందుకు ఎలా పెంచుకోవచ్చు అని ఆలోచిస్తారు. ఎప్పుడైతే ఆరో భావాధిపతి చెడిపోయాడు వాళ్ళ జాతకంలో అంటే ఖచ్చితంగా వీళ్ళు ఫైనాన్షియల్ లాసెస్ అవుతారు. మనం చాలా వరకు వీళ్ళ, మీరు ప్రెడిక్షన్ రాగానే వీళ్ళ ధనభావం అనగా మనం సెకండ్ హౌస్నే చూస్తాం. చాలా మంది అలా చేస్తుంటారు యాస్ట్రాలజర్స్. వీళ్ళకి ధనం అనగానే ఎంత కాటికి సెకండ్ హౌస్, లాభాలు అనగానే 11th హౌస్ చూస్తుంటాం మనం. కానీ ఆస్ట్రాలజర్స్ 90% మిస్ చేసే హౌస్ ఏదైనా ఉందంటే 6th హౌస్. 6th హౌస్ ఏంటి ఇక్కడ? లెర్నింగ్. ఇది ఎంతవరకు ఫైనాన్షియల్ లెర్నింగ్ ఇతని దగ్గర ఉంది అని. ఎంతమందికి అయితే బుధుడు చాలా బలంగా ఉంటాడు, బుధుడు బలం పెరిగిన వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అవుతారు. అందుకే చూడండి, బుధుడు అనగానే మనం వర్ణాల్లో వయస్సు వర్ణానికి బుధుడిని తీసుకుంటాం. బుధుడితో స్నేహం అంటే జీవితంలో వయసుడితో స్నేహం చేస్తే బాగుపడతామని. ఎందుకంటే వయసుడితో ఎందుకు స్నేహం చేయమంటారంటే కారకత్వాలకి బుధుడిని తీసుకుంటా, చంద్రుడిని డిఫాల్ట్ తీసుకుంటాం వయసులకి. బుధుడు అనగానే వీళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్స్. వీళ్ళు ఒక చిన్న పల్లి కొట్టి పెట్టినా కూడా వీళ్ళు, ఒక చిన్న పని చేసినా కూడా డబ్బును ఎక్కువగా దాయగలుగుతారు వీళ్ళు. ఆ డబ్బును మల్టిపుల్ చేస్తుంటారు. ఒకళ్ళ జాతకం మనం చెక్ చేసాం, 6th హౌస్లో ప్లానెట్స్ బాగున్నాయి. 6th హౌస్ లాడు కూడా ద బెస్ట్ ప్లేస్మెంట్లో కూర్చున్నాడు. బెస్ట్ ప్లేస్మెంట్ అయినా 6th హౌస్ లాడు వెళ్ళి 10th హౌస్లో కూర్చున్నాడు. లేదు, సెకండ్ హౌస్లోకి వచ్చాడు 6th హౌస్ లాడు. అతనంటే తన స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వెళ్ళిపోయాడు. భాగ్యస్థానంలోకి వెళ్ళారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ నాలెడ్జెస్ ఉంటాయని. ఈ 6th హౌస్ లాటు పీడించబడతలేదు మనకి. ఎవరి చేత? శని కుజుల చేత కానీ రాహుకేతుల చేత కానీ 6th హౌస్ లాటు అసలు పీడించబడట్లేదు అనుకోండి మనకి. ఈ 6th హౌస్ లాటు మీద శుభగ్రహాలు దృష్టి పడింది. ఇది గురుడు పంచమ దృష్టి ఇవ్వటం కానీ, అంటే శుభగ్రహాలు, లేకపోతే శుక్రుడు చూడటం కానీ జరిగింది. ఇది 6th హౌస్ లాట్ని. వీళ్ళ దగ్గర ఉంటుంది, డబ్బు ఉంటుందని కాదు, డబ్బుని ఎలా మల్టిపుల్ చేయాలి, డబ్బుని ఎలా పెంచాలి అనే జ్ఞానం అయితే ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే వీళ్ళు నాలెడ్జ్ ఎంత బలంగా ఉంటుందంటే ఫైనాన్షియల్గా ద బెస్ట్ అడ్వైజర్స్ అవుతారు వీళ్ళు. ఎందుకంటే 6th హౌస్ చాలా బలంగా ఉంది కాబట్టి. అంటే ఎన్ని రకాలుగా డబ్బును మనం సంపాదించాలో అన్ని రకాల జ్ఞానం ఉంటుంది వీళ్ళకి. 6th హౌస్ లాంటి బలంగా ఉన్నాడు అనుకోండి, ఇంకోటి కూడా ఉంటుంది వీళ్ళకి. ఏంటి మనకి? సెకండ్ హౌస్ అంటే మన కుటుంబం అనుకుందాం. మన కుటుంబం యొక్క సంస్కారం సెకండ్ హౌస్లో ఉంటుంది. అలాగే మన కుటుంబానికి కొన్ని కుల వృత్తులు ఉంటాయి, అది సెకండ్ హౌస్ అనుకుందాం. ఈ కుల వృత్తులకు సంబంధించిన జ్ఞానం అనేది మళ్ళీ 6th హౌస్లో ఉంటుంది. అంటే ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉంటుందో మన కుటుంబానికి సంబంధించింది, మన చిన్నప్పటి నుంచి ఏదైతే ఉంటుందో, తల్లిదండ్రుల నుంచి ఏదైతే ఉంటుందో అది నేర్చుకుంటాం మనం. ఇప్పుడు కుల వృత్తులు అంటే జీవనాధారానికి కావాల్సింది. అంటే భూతత్వం, ఇది కాలపురుషుకంలో 2, 6, 10 అనే భూతత్వాలు మనకి. 2, 6, 10 భావాలు చెక్ చేసుకున్నాం అనుకోండి, అయిన కాలపురుషుకంలో భూతత్వాలు వస్తుంది. మొదటి భూతత్వం వచ్చి మనకి వృషభ రాశి అవుతుంది. రెండో భూతత్వం అంటే ఎంత ఏంటంటే చేతి వృత్తులు, జీవనాధారం, అంటే ఎలా బతకాలి, ఎలా సంపాదించాలి అనే జ్ఞానం అనేది ఆరో భావంలోనే ఉంటుంది. ఆరో భావం బలంగా ఉన్న వాళ్ళే 1కి 4, 5 పనులు చేస్తుంటారు, 4, 5 రకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు, చాలా రకాల వ్యాపారాలు చేస్తుంటారు. ఎందుకంటే ఆ తెలివితేటలన్నీ ఏంటంటే ఆరో భావం బలంగా ఉన్న వ్యక్తులు ఉంటారు. ఈ ఆరో భావం బలంగా లేదనుకోండి, వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అంటే మనీని డబల్ చేయటం. 12th హౌస్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ మనకి డిఫాల్ట్గా. కానీ సెకండ్ హౌస్కి మల్టిపుల్ చేసే జ్ఞానం ఏదైతే ఉంటుందో, లెర్నింగ్ ఏదైతే ఉందో, అది 6th హౌస్.
అంటే ఫైనాన్షియల్ లెర్నింగ్స్ అన్ని 6th హౌస్లోనే ఉంటాయి మనకి. ఇది 6వ భావంలో ఇంకో కోణం మనం ఆలోచించాల్సింది. నేను చాలా మంది జాతకాలు చూసా, మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వీళ్ళందరికీ ఏంటంటే 6వ భావం చాలా బలంగా వెళ్తుంది. మార్కెట్లో సక్సెస్ఫుల్ పీపుల్ ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ 6వ భావం బాగుంటుంది. అంటే డబ్బు సంపాదించడంలో కానీ, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడంలో కానీ. అలాగే బుధుడు కూడా బాగుంటాడు కారకుడుగా. బుధుడు ఎంత బలంగా ఉన్నాడు అనుకోండి, అన్ని రకాలుగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ తెలివితేటలు అనేది వాడుతూ ఉంటారు అని. ఈ తెలివితేటలో ఇలా వాడుతూ ఉంటారు కాబట్టి వాడేటప్పుడు తెలివితేటలో ఒక్కసారి ధర్మాన్ని తప్పే అవకాశం కూడా ఉంటుంది. సంపాదించే విషయంలో ధర్మాన్ని తప్పే అవకాశం ఉంటుంది. అంటే మనిషి ధర్మాన్ని తప్పించగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే బుధుడికే ఉంటుంది. అందుకే బుధుడు మనకి జ్ఞాతి కారకుడు అయ్యాడు, శత్రువు అయ్యాడు. అంటే శత్రువు ఏంటి ఎవరికి? బుధుడు శత్రువు కాదు మనకి, బుధుడే మన శత్రువు. అంటే మన బుద్ధిలో శత్రువు ఉన్నాడు అని, మన ఆలోచనలో ఒక శత్రువు ఉంటాడు అని. అంటే బుధుడు అంటే తెలివితేటల వల్ల మనకుండే జ్ఞానం వల్ల మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది. ధర్మం తప్పొచ్చు. ధర్మం తప్పామనుకోండి మళ్ళీ మళ్ళీ లాస్ ఉంటుంది. అంటే 6th హౌస్ ఎంత ఇంపార్టెంట్ అని, బుధుడు ఇంకా ఎంత ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే పోరాడే శక్తి ఉండాలి వీళ్ళకి. అంటే ఫైటింగ్ నేచర్. మనం కాంపిటీషన్లోకి వెళ్ళాలనుకోండి, యుద్ధం చేయగలిగే కెపాసిటీ కూడా ఉండాలి. 6th హౌస్లో మళ్ళీ ఇంకోటి ఉంటుంది, ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే డిసిప్లిన్. అంటే డిసిప్లిన్కి మళ్ళీ కారకత్వం ఎవరు తీసుకుంటున్నారు అంటే ఇక్కడ శని తీసుకుంటాడు. అంటే స్ట్రక్చరల్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ శని కారకుడు అవుతుంది ఇంటర్నల్గా. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ మనం చేయాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే మనకి హయ్యర్ నాలెడ్జ్ ఉండాలి. ఒక అడ్మినిస్ట్రేషన్ బాగా చేయాలనుకోండి, మనకి ఏం బాగుండాలి? 2nd హౌస్ బాగుండాలి. అంటే లెర్నింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అడ్మినిస్ట్రేషన్ చేయగలిగే లెర్నింగ్ ఎక్కడ ఉంటుందంటే మన తండ్రి నుంచి వస్తుంది, కుటుంబాన్ని నుంచి వస్తుంది. మన కుటుంబ పెద్దను మనం చూసుకున్నాం అనుకోండి, అడ్మినిస్ట్రేషన్ హౌస్ 10th హౌస్ డిఫాల్ట్గా అనుకుందాం. దాని యొక్క లెర్నింగ్ స్థానం ఏదైనా ఉందంటే పంచమ భావం. అక్కడి నుంచి పంచమ భావం ఏమైంది మనకి? లగ్నాత్ ద్వితీయ భావం, అంటే మన కుటుంబం అనమాట. మన కుటుంబంలో మన ఇంటి పెద్దలు కానీ మన తల్లిదండ్రులు కానీ ఎలా కుటుంబాన్ని నడిపిస్తున్నారు, వాళ్ళకున్న అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ ఎలాంటి, అక్కడ కొద్దిగా నేర్చుకుంటాం. ఇంకా మిగతాది ఏంటంటే గురువుల దగ్గర నేర్చుకుంటాం, ఏ సంస్థని ఎలాగ నడపాలి అని. ఒక సంస్థని బాగా నడిపియాలి అంటే అతని దగ్గర అడ్మినిస్ట్రేషన్ స్కిల్ సెట్ హై లెవెల్లో ఉండాలి. ఈ అడ్మినిస్ట్రేషన్ స్కిల్ సెట్ హై లెవెల్లో ఉండగలిగేది కూడా మళ్ళీ 6th హౌస్లోనే, ఎందుకంటే అది 10th హౌస్కి 9th హౌస్ అయింది. మళ్ళీ 6th హౌస్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్. ఒక వృత్తిలో బాగా ఎదగాలంటే మంచి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉండాలి, 10 రకాల పనులు చేపించగలగాలి, కర్మ బాగా ఉండాలి, మన కర్మభావం బలంగా ఉండాలంటే దాని యొక్క భాగ్యస్థానం 6th హౌస్. 10th హౌస్ మనకు కర్మస్థానం, మనకు పేరు ప్రఖ్యాతులు రావాలి, నేమటి ఫేమ్ రావాలి. ఇదంతా రావాలంటే మనకు అదృష్టం ఉండాలి. ఆ అదృష్ట స్థానమే మళ్ళీ 6వ భావం. మనం మామూలుగా చూసుకుంటే ఏమవుతుంది, అది త్రిక భావాలు, 6, 8 భావాలు, రోగ భావాలు, రుణ భావాలు చాలా ఉంటాయి. కానీ భౌతిక జీవనంలో ఇదంతా ఏంటంటే ఫిజికల్, అంటే భూతత్వం ఉంటుంది అనమాట. ఈ జీవనంలో మనం సంసారాన్ని బాగా నడపాలంటే భార్యతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, ఇదంతా ఒక అడ్మినిస్ట్రేషనే. అలాగే మనం చేసే ఆఫీసులో పనులు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఇది కూడా ఒక అడ్మినిస్ట్రేషన్. ఈ అడ్మినిస్ట్రేషన్ హైయెస్ట్ స్కిల్ సెట్ అనేది భావోద్భావం చూసుకున్నాడు పంచమాతి పంచమ భావం. స్కిల్ అనేది లెర్నింగ్ అనేది పంచమ భావం డిఫాల్ట్గా. ఆ స్కిల్లో నైపుణ్యాన్ని సాధించడం ఏదైతే ఉంటుందో హైయెస్ట్ స్కిల్ సెట్ పంచమాతి పంచమం నవమ భావంలో ఉంది. 10th హౌస్ అనేది అర్ధ త్రికోణంలో ఒక అడ్మినిస్ట్రేషన్ స్థానం, అంటే ఒక కర్మస్థానం, ఒక పెద్ద ఉద్యోగం అవ్వచ్చు, మన పేరు ప్రఖ్యాతలు రావాలి, ఇదంతా రావాలనుకోండి దీని యొక్క హయ్యర్ స్కిల్ సెట్ అనేది 6th హౌస్లో ఉంటుంది. అంటే 6th హౌస్ ఎంత బలంగా ఉండాలి అన్నది ఇంపార్టెంట్. 6th హౌస్ బలంగా లేదు మనకు, కారకుడు జ్ఞాతి కారకుడైన బుధుడు ఆరోగ్యంగా లేడు, చెడిపోయాడు. ఎలా చెడిపోతాడు? కుజుడితో కలిశాడు అనుకోండి ఒక బుధుడు,
కుజుడు దృష్టి పడుతుంది, కుజుడితో కంజంక్షన్ అయ్యాడు. వీళ్ళకి ఏంటి, ఒక యాంగర్ ఇష్యూస్ ఉంటాయి తెలివితేటలు, మాట్లాడే మాటల్లో ఒక యాంగర్ ఇష్యూ ఉంటుంది. జ్ఞాతికారకుడుగా పైగా కుజుడు కనెక్ట్ అయ్యాడు. కుజుడు ఎవరు ఇక్కడ? యుద్ధకారకుడు, లిటిగేషన్ కారకుడు. ఆరో భావంలో అతనితో కారకత్వం, లిటిగేషన్ అని. ఈ కుజుడు బుధుడు వాళ్ళ జాతకంలో కనెక్ట్ అయ్యారు. వీళ్ళ దగ్గర బుధుడు చెడిపోయినట్టే. బుధుడు చెడిపోయాడు అనుకోండి వాళ్ళ జాతకంలో, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు ఇంకా. ఎందుకంటే ఆరో భావంలో మనకు శని కూర్చున్నాడు. ఒక పనుల చేత పని చేయించగలగాలంటే మన దగ్గర సహనం ఎక్కువ ఉండాలి. ఈ శని మళ్ళీ బుధుడితో కనెక్ట్ అయ్యాడు, పీడ. అంటే మనకి కమ్యూనికేషన్లో ఒక పీడ వస్తుంది. అంటే మన జ్ఞానం అనేది ఏదైతే ఉంటుందో, ఒక సంసార జీవితాన్ని నడపాలన్నా, ఒక వ్యాపార సంస్థను నడపాలన్నా, ఏది నడపాలన్నా కారకుడు ఏంటంటే ఇక్కడ బుధుడు కారకుడు అవుతున్నాడు. ఈ బుధుడు చెడిపోకూడదు. బుధుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, శని కుజులతో కానీ కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ఆ బుధుడు పీడించబడుతున్నాడు అని. బుధుడు ఎప్పుడైతే పీడించబడుతున్నాడో ఇతనికి ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్ సెట్ దెబ్బతింటుంది. ఎవరికైతే అడ్మినిస్ట్రేషన్ స్కిల్ సెట్ లేనప్పుడు ఏంటి, బుధుడు ఏమయ్యాడు డిఫాల్ట్గా? జ్ఞాతికారకుడుగా. జ్ఞాతికారకత్వంలో ఏంటి, శత్రుకోణాలు ఉంటాయిగా. తన ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, తన ఫెయిల్యూర్తో పలానా వల్ల ఫెయిల్ అయింది, ఈడి వల్ల ఫెయిల్ అయింది, వాడి వల్ల ఫెయిల్ అయింది అని చెప్పేలాగా నెగిటివ్ ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర బాగా పెరిగింది. అలాంటి బుధుడు ఏం చేస్తాడు, చివరికి తన జీవితాన్ని నాశనం చేస్తాడు. సారీ. అంటే ఒక మనిషి జీవితాన్ని నాశనం అయిపోవాలంటే బుధుడు చెడిపోతాడు వాళ్ళ జాతకంలో. వాళ్ళు ఆరవ భావంలో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటి, ఒక కన్స్ట్రక్షన్, హార్డ్ వర్క్, ఏదన్నా మనం సాధించగలగాలంటే సిద్ధిని పొందాలన్న సాధన, కాంపిటేటివ్, ఇదంతా ఏంటంటే ఆరోగ్యకరంగా వెళ్ళాలి. అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఆ నాలెడ్జ్ కూడా ఆరో భావం. బుధుడు చెడిపోయాడు వాళ్ళకి ఒక జాతకంలో. చెడిపోవడం అంటే మీరు అర్థం చేసుకోండి, బుధుడు ప్లేస్మెంట్ బాగాలేదు, బుధుడు అశుభ గ్రహాలతో కనెక్ట్ అయిపోయాడు, అందులో కుజుడు కానీ శని కానీ పీడిస్తున్నారు బాగా. ఎప్పుడైతే వాళ్ళ ద్వారా బుధుడు చెడిపోయినా, ఈ ఆరో భావాధిపతి కూడా చెడిపోయినా, సిక్స్త్ లార్డ్. ఒకటి ఫైనాన్షియల్ అక్యుములేట్ చేయాలి మనం, ధనాన్ని పోగు చేయగలగాల, దాన్ని మల్టిపుల్ చేయాలి. ఆ నాలెడ్జ్ అనేది వీళ్ళకి తగ్గిపోతుంది. ఎవరికైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది తెలియదు, అంటే ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి నాలెడ్జ్ లేదు వాళ్ళు. వాళ్ళ జాతకంలో అది లేనప్పుడు ఏంటంటే, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మెంటర్స్ దగ్గర సలహాలు తీసుకోవాలి, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. తెలివిగలవాడు చేస్తాడు ఆ పని. బుధుడే చెడిపోయాడు, తెలివితేటల లాటే చెడిపోయాడు. ఇప్పుడు యాక్చువల్గా సిక్స్త్ లాట్ చెడిపోయాడు, బుధుడు బాగున్నాడు. వీళ్ళు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని వాళ్ళ ఆలోచనలతో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటే వాళ్ళ మీద నమ్మకంతో ఎదుగుతాడు. కొద్దిగా గొప్ప అదృష్టం. బుధుడు చెడిపోయాడు, ఆరో భావాధిపతి చెడిపోయాడు. కంప్లీట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో రాంగ్ మేనేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే యుగో అరిషడ్ వర్గాలు యాక్టివేట్ అయిపోతే, ఇక బుధుడు చెడిపోతే యుగో ఎక్కువ వస్తుంది. బుధుడు బాగున్నాడు, వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా, నువ్వు అంద తిట్టు ఇలా తుడిచేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు యుగోకి వెళ్ళరు, నాకు ఎక్కడ లాభం వస్తుంది ఏంటని ఆలోచిస్తారు. ఎక్కడ తగ్గాలి అక్కడ బాగా తగ్గుతారు. అదే సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ ఎక్కాలి కదా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడని. ఆ తగ్గాలని తెలిసిందే బుధుడు బాగుంటాం. అంటే తగ్గటం అంటే ప్రతి చోట వీళ్ళు లాభాన్ని మాత్రమే చూస్తారు, యుగోస్ ఉండవు వీళ్ళకి. బుధుడు చెడిపోయాడు, యుగో ఫీలింగ్ టన్నుల్లో ఉంటుంది. మీరు చూడండి, ఒక పర్సన్ యుగోతో అల్లాడిపోతున్నాడు, మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు. మూర్ఖంగా ఆలోచిస్తున్నాడు బుధకేతువులు, అర్థం, ఆలోచనల పీడన అనుభవిస్తున్నాడు. అతి మూర్ఖుడు శని, మూర్ఖుడు కుజుడు అనుకుందాం మనం. అతి మూర్ఖుడు ఎవరైనా అంటే శని. శని ఏంటంటే హైయెస్ట్ లెవెల్. ఇప్పుడు ఒక షార్ట్ టెంపర్ అనేది మనం కుజుడిని తీసుకుంటాం డిఫాల్ట్గా. కుజుడు ఫోర్త్ హౌస్లో కూర్చుని షార్ట్ టెంపర్ అంటాం. కానీ ఆ టెంపర్ పీక్ స్టేజ్లో వెళ్ళిపోతా లాంగ్ టెంపర్ వెళ్ళేది ఏంటంటే ఫోర్త్ హౌస్లో శని కూర్చుంటే. అంటే కుజుడి కంటే విపరీతమైన కోపం, విపరీతమైన యాంగ్జైటీ ఇదంటే శనికే ఉంటాయి. అలాంటి శని బుధుడి మీద కనెక్ట్ అయ్యాడు. మనం జనరల్గా చూసుకుంటే శని బుధులు మిత్రులే కదండి అంటాం మనం.
జనరల్గా మనం మాట్లాడుతుంది శని బుధులు మిత్రులే. ఎక్కడ మిత్రులు అవుతారు వాళ్ళంటే, బుధుడు తెలివిగలవాడు, అర్థనా? ఈ శని శ్రామికుడు. ఈ తెలివితేటలు వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే తన కింద పని చేసే వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలో తెలుసు కాబట్టి అక్కడ వాళ్ళిద్దరు మిత్రులు అవుతారు. కానీ డిఫాల్ట్గా ఇంటెలిజెన్స్ లెవెల్లో చూసుకుంటే ఒక పర్సన్ యొక్క ఆలోచన విధానంలో, ఆలోచించే విధానంలో చూసుకుంటే ఈ శని బుధుల కలెక్షన్ కరెక్ట్ కాదు. అంటే ఒక మనిషికి విపరీతమైన కోపం వస్తున్నా, విపరీతమైన యుగో ఫ్యాక్టర్స్ వస్తున్నా, మనం న్యాచురల్గా ఏంటంటే సూర్యుడు కదండి, సూర్యుడు అహంకారం కదా అంటాం. సూర్యుడు అహమే. ఎలాంటి అహం సూర్యుడిది అంటే అది దర్పం, రాజదర్పం అంటాం దాన్ని. కానీ బుధుడు నిజమైన అహంకారి. ఈ అహంకారం ఏంటంటే అరిషడ్ వర్గాలతో కూడుకొని ఉంటుంది. బుధుడికి ఉండేది సూర్యుడికి ఉండేది అరిషడ్ వర్గాలు కాదు, అది రాజదర్పం. అది అర్థమైందా? అంటే అడ్మినిస్ట్రేషన్లో తను చూపించాల్సిన డామినేషన్ నేచర్ చూపిస్తాడు సూర్యుడు. నిజంగా చెప్పాలంటే ఆత్మగౌరవాన్ని మనం అహంకారంగా అనుకుంటాం, అది సూర్యుడు యొక్క లక్షణం. అది బుధుడికి ఉంటుంది డిఫాల్ట్గా అహంకారం. ఎప్పుడు వస్తుంది బుధుడికి డిఫాల్ట్ అహంకారం అంటే ఈ శనికుజులు. శనికుజులకి చూసుకున్నాం అనుకోండి, శనివత్ రాహు, కుజవత్ కేతు, మనకి 4 గ్రహాలు అశుభ గ్రహాలు. అంటే మెయిన్ ప్లానెట్స్ కనబడేవి శనికుజులు. వాటి యొక్క ఛాయలుగా రాహుకేతువులు తీసుకుంటాం. ఈ 4 ప్లానెట్స్ ఏంటంటే లైఫ్ని మిగతా గ్రహాలతో కలవటం వల్ల డిస్టర్బ్ చేస్తుంటాయి. మనకు బుధుడు 6వ భావాధిపతి అయినా అవ్వకపోయినా బుధుడు చెడిపోయాడు మన జాతకంలో. వీళ్ళకు ఉంటుంది అహంకారం. వీళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ సరిగ్గా తెలియవు. ఎవరికైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదో వీళ్ళు ఏం చేస్తారు, కుటుంబానికి పూర్వపుణ్య స్థానమే మనకేంటిది, కుటుంబానికి పూర్వపుణ్య స్థానం 6th హౌస్, మన పేరు ప్రతిష్టలకి భాగ్యస్థానం 6th హౌస్. బుధుడు చెడిపోయాడు, 6th లార్డ్ చెడిపోయాడు. మన కుటుంబాన్ని మనం రోడ్డు మీద పడేస్తాం, మన పేరు ప్రఖ్యాతులు మనం రోడ్డు మీద పడేస్తాం, మనం కూడా రోడ్డు మీద పడతాం. మనకి అందుకే జ్ఞాన వాసిష్టం లాంటి గ్రంథాల్లో అందులో ఉద్యోగ పరంలో అర్జునుడు చెప్తాడు, అర్ధ త్రికోణం ఎవరికైతే బాగుంటుందో, అర్ధ జ్ఞానం ఎవరికైతే బాగుంటుందో, ఈ అర్ధజ్ఞానం ఉన్నవాడు ధర్మాన్ని నిలబడతాడు, మోక్షమే ప్రయాణం చేయగలుగుతాడు, అర్ధజ్ఞానం బాగుండాలంటాడు. ఇది సాక్షాత్ అర్జునుడే చెప్తాడు, ఉద్యోగ పరంలో చెప్తాడు. మీరు చదవండి కావాలంటే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో అర్జునుడు చెప్పే మాట అర్ధజ్ఞానం అతి ముఖ్యమైనది అని ప్రతి మనిషి. కౌటిల్యుడు కూడా అదే చెప్తాడు, మనకు అర్ధజ్ఞానం కావాలి అని. ఈ అర్ధజ్ఞానం అనేది 6వ భావం, అర్థం 2వ భావం, అర్థం యొక్క లెర్నింగ్ 5వ భావం, దశమం అర్థం యొక్క అడ్మినిస్ట్రేషన్, దాని యొక్క భాగ్యం మళ్ళీ 6వ భావం. అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ హౌస్ అనేది 6th హౌస్. అదే రోగస్థానం కూడా. ఇది బ్యాలెన్స్ తప్పింది అనుకోండి రోగం అయింది, నెగిటివిటీలోకి వెళ్తే రోగం అయింది. మనకి కంటికి కనపడిన కారకుడు ఎవరన్నా ఉన్నారు 6వ భావంలో కంటే బుధుడు జ్ఞాతి కారకుడు. మనకేంటి 6వ భావంలో కారకత్వాలు మనం ఏం తీసుకుంటాం, కుజుడిని తీసుకుంటాము, కాంపిటేటివ్ లిటిగేషన్స్ వాటికి వీటికి, కర్మల వృత్తిలో రియల్ ఎస్టేట్కి కుజుడిని తీసుకుంటాం, లాయర్ వృత్తులకు కుజుడిని తీసుకుంటాం, శని అంటే సేవకులు తీసుకుంటాం, కుజుడు అనగానే జంతువులు తీసుకుంటాం, శస్త్రచికిత్సలు కుజుడు తీసుకుంటాం 6వ భావం. ఇట్లాగా 6వ భావం వస్తుంది. కానీ అసలు అర్ధజ్ఞానానికి కావాల్సిన అసలు కారకత్వం బుధుడు జ్ఞాతి కారకుడే. మీరు ఒక జాతకంలో ఫైనాన్షియల్గా మాకు అప్పులు ఉండేయండి, మేము తీర్చలేకపోతున్నాం అండి, ఎప్పుడు తీరుతాయండి, ఇలా ప్రశ్నలు ఎక్కువ వస్తుంటాయి. బుధుడు బాగాలేదు వాళ్ళకి, లేకపోతే 6వ భావాలు చెడిపోయాడు. వీళ్ళు చెడిపోయారంటే కనుక ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర లేదు. మనం వాళ్ళకి ఏం చేయాలంటే, మీరు ప్రొఫెషనల్స్ని కలవండి, మీరు ఏదైనా ఫీల్డ్లో ఉంటే కనుక ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సలహాలు తీసుకోండి, మీ సొంత తెలివితేటలు వాడమాకండి అని చెప్తాం. ఎందుకంటే తెలివితేటలు బుధుడు చెడిపోయాడు, సొంత తెలివితేటలు వాడమాకు అన్నాం అనుకో వాళ్ళ కోపం వస్తుంది, నిజంగా వస్తుంది. ఏం సార్ మా తెలివితేటలు లేవా అంటారు. ఎందుకు కోపం వస్తుందంటే బుధుడు చెడిపోయాడంటే ఏంటి అర్థం ఇక్కడ, ఒకటి రాహు విపరీతమైన కోపానికి కారకుడు, ఇంకోటి కేతువు ఆయన విపరీతమైన కోపమే, కేతువు కూడా కోపమే ఎందుకంటే కుజవత్ కేతువు. ఒకటి షార్ట్ టెంపర్, ఒక షార్ట్ టెంపర్ రావడానికి 5 minutes 10 minutes పట్టింది అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో షార్ట్ టెంపర్ ఇచ్చేది కేతువు. అర్థమైందా?
బాగా లాంగ్ టెంపర్ ఉంచేది ఏమంటే రాహు. ఇది సారీ, లాంగ్ టెంపర్ అనేది శని అనుకుందాం. ఇదే లాంగ్ టెంపర్ని తరతరాలు తీసుకెళ్ళగలిగేవాడు రాహు. ఇప్పుడు మనం ఒక ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ని తీసుకుందాం. ఒక వంశం ఏం చేస్తాం, వంశం పారంపర్యంగా ద్వేషం పెంచుకుంటూ వెళ్తాం. శని లాంగ్ టెంపర్ ద్వేషం. ఆ శనిని ఇన్హెరిటెన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తా తీసుకెళ్లేవాడు రాహు. వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు బుధుడికి, లేదా వీళ్ళిద్దరు కనెక్ట్ అయ్యారు ఆరో భావాధిపతికి. అది మోస్ట్ డేంజర్. ఆరో భావాధిపతి మీద శని దృష్టి కానీ కుజ దృష్టి కానీ పడకూడదు. ఇన్ కేసు ఆరో భావాధిపతి శని అయ్యాడు, బుధుడు చెడిపోయాడు, ఈ శనికి మళ్ళీ ఈ రాహు తోడవటం కేతు తోడవటం జరిగింది అనుకోండి, మళ్ళీ ఆరో భావం చెడిపోయినట్టే. ఒక కన్యా లగ్నానికి ఆరో భావం, లేకపోతే సింహ లగ్నానికి ఆరో భావం శని. ఈ శని కేతుతో కనెక్ట్ అయ్యాడా, కుజుడితో కనెక్ట్ అయ్యాడా. వీళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. అప్పులు చేయటం, అప్పులు కట్టలేకపోవటం, ఒకటి సూసైడ్ చేసుకోవాలి, లేదా ఎక్కొట్టాలా, లేదా అవతలడితో గొడవ పడాలా, శత్రుత్వాన్ని పెంచుకోవాలా. అప్పు ఇచ్చినోడితే శత్రుత్వాన్ని పెంచుకుంటారు వీళ్ళు. లాంగ్ టెంపర్ శని, సీరియస్. లేదా కుజుడు కూర్చున్నాడు ఆరో భావాధిపతిగా, శనితో కనెక్ట్ అయ్యాడు, శని దృష్టి పడుతుంది, మళ్ళీ అప్పించినోడితో విరోధం పెంచుకుంటాడు, అది దీర్ఘకాలంగా పెంచుకుంటాడు. బుధుడే చెడిపోయాడు, అప్పు ఇప్పించిన వాడిని బ్లేమ్ చేస్తాడు. బుధుడు ఏంటి తెలుసా, మోస్ట్ డేంజర్ క్యాండిడేట్. ఒక పర్సన్ జాతకంలో బుధుడు చెడిపోయాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. బాగా బ్లేమ్ చేయడంలో ఫస్ట్ పర్సన్స్ వాళ్ళు. బుధుడు కేతుతో కనెక్ట్ అయ్యాడు, అర్థం థర్డ్ హౌస్లో కనెక్ట్ అయ్యాడు. ఆరో భావాధిపతి కాలపరుచుకుంటాడు ఆయనే, కేతుతో కనెక్ట్ అయ్యాడు. ఒకళ్ళ జాతకంలో మూడో భావంలో కనెక్ట్ అయ్యాడు. ఈ పర్సన్ వాళ్ళ తమ్ముడు గురించి చాలా నెగిటివ్గా ప్రచారాలు చేస్తుంటాడు, వాళ్ళతో శత్రుత్వం పెంచుకుంటాడు. చెల్లెల గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తాడు, శత్రుత్వం పెంచుకుంటాడు. నైన్త్లో కనెక్ట్ అయ్యాడు, ఆ కాంబినేషన్ బుధకేతులు కానీ బుధ కుజులు కానీ రాదు. వాళ్ళ తండ్రి గురించి నెగిటివ్ ప్రచారం చేస్తాడు, మా నాన్న వేస్ట్ అది ఇది అని. ఫోర్త్ హౌస్లో కూర్చున్నాడు ఒకళ్ళ జాతకంలో, లేదా ఫోర్త్ హౌస్ లాడుతో బుధుడు ఒక 2-3 గ్రహాలతో కనెక్ట్ అయ్యాడు. ఫోర్త్ లాటు బుధుడు సమ్ అపోజిషన్ చేసే గ్రహాలు శనికేతువులు కానీ కుజురాహులు కానీ కనెక్ట్ అయింది. ఒక 3 గ్రహాలు కలయిక ఏర్పడింది ఫోర్త్ హౌస్ లాడుతో. మా అమ్మ కరెక్ట్ కాదండి అంటాడు. నిజంగా అంటారు, ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే బుధుడు థర్డ్ హౌస్ లాడు, మార్కెటింగ్ లాడు. ప్రచారం చేయడంలో బుధుడు నెంబర్ 1. నెగిటివ్ ప్రచారాలు చేస్తారు వీళ్ళు. ఎవరి గురించి నెగిటివ్ చేస్తుండే, వీళ్ళకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు. రూల్ 1, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉన్నాడు బాగుపడతాడు. వాళ్ళు ఎంత గొప్ప ఆడిటర్లు అయినా, వాళ్ళ ఎడ్యుకేషన్ దాని మీద ఉన్నా కూడా, ఫైనాన్షియల్ సెక్టర్లో పనిచేస్తున్నా కూడా, బుధుడు బాగాలేదు వీళ్ళగా. వీళ్ళ పర్సనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉండదు. లేకపోతే ఆరో భావాధిపతి బాగోలేదు, బుధుడు బాగుంటాడు, వీళ్ళు 10 మందికి సలహాలు ఇస్తుంటారు. వీళ్ళ సొంతంగా ఆరో భావాధిపతి చెడిపోయాడు, వీళ్ళకి మళ్ళీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. ఆరో భావాధిపతి అశుభ గ్రహాలతో కనెక్ట్ అయ్యాడండి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. ఈ ఆరో భావాధిపతి ఏ హౌస్లో కనెక్ట్ అయ్యాడు చెక్ చేసుకోండి. లేదా బుధుడు చెడిపోయాడు, ఆ భావాల గురించి నెగిటివ్గా చెప్తా ఉంటాడు. ఒకడు భార్య గురించి చండాలంగా మాట్లాడుతున్నాడు, బ్లేమ్ చేస్తున్నాడు. ఒక అమ్మాయి భర్తను బ్లేమ్ చేస్తుంది. ఈ కనెక్షన్ ఎక్కడ ఏర్పడింది, సప్తమాధిపతికి బుధుడికి ఒక అశుభ గ్రహానికి సమస్య ఏర్పడింది. వీళ్ళ నెగిటివ్ ఏదైతే ఉందో, వీళ్ళ అరిషడ్ వర్గాలు, వీళ్ళ కోపం తాపం, నెగిటివ్ ప్రచారం అనేది ప్రచారకర్త బుధుడు. అందుకే థర్డ్ కంట్రోల్ అతని చేతిలోనే ఉంటుంది. రెండు, అతను జ్ఞాతికారకుడు అయ్యాడు. అందుకే బుధుడు ఏంటి, జ్ఞాతికారకుడు. శత్రుత్వాన్ని మనలో పెంచుతాడు, మనల్ని నాశనం చేసేస్తాడు బుధుడు. అందుకే అంటారు మనిషి బుద్ధి బాగోలేదంటే ఆ బుద్ధి తనను నాశనం చేస్తుంది. అంటే మనం ఏమంటాం, భస్మాసుర హస్తం అంటాం తెలుసా. భస్మాసుర హస్తాన్ని చాలా మంది ఏంటంటే, ఇది శివుడుగే భస్మాసురుడు మనకి తపస్సు చేశాడు, శివుడు వరం ఇచ్చాడు, నేను ఎవరి నెత్తిమే చేస్తే అటు భస్మం అయిపోవాలి, తన నెత్తిమే తను చేసుకుంటాడు. ఇది మనకేంటంటే ఒక సరదా స్టోరీ లాగా పురాణాలా కనపడుతుంది. ఒకటి, హస్తం అనగానే మూడో భావన. హస్తాలకు ఆధిపత్యం డిఫాల్ట్గా బుధుడే. ఈ బుధుడికి జ్ఞాతికారకత్వం ఉంది. అంటే
తన జ్ఞాతికారకత్వం, తన నెగిటివ్ ఆలోచన తననే నాశనం చేస్తుంది అని భస్మాసుర హస్తం స్టోరీ. ఎందుకంటే దీంట్లో ఏంటంటే భస్మాసుర స్టోరీలో మనకి అతిపెద్ద ఆస్ట్రలాజికల్ సీక్రెట్ని దాచిపెట్టారు. థర్డ్ హౌస్, హస్తాలు, బుధుడు జ్ఞాతికారకుడు, బుధుడు శత్రువు, నెగిటివ్ గుణాలు, తనను నాశనం చేస్తుంది. అది భస్మాసుర హస్తం. తన నెత్తి మీద తను చేపెట్టుకుంటాడు. ఎందుకంటే వరం ఇచ్చాడు శివుడు. ఆయన అడిగాడు, నేను ఎవరిని ఎత్తి మీద చేపెడతాను, నాశనం అయిపోవాలి అంటే అతను ఆలోచన అంటే తెలివేగా, బుధుడేగా కారకత్వం. అతను హస్తాన్ని గురించి అడిగాడు. ఆ హస్తం నీ నెత్తి మీద పెట్టుకున్నా నువ్వే నాశనం అంటే అంటే బుద్ధి నీ తలలో ఉంటుంది, చేతలు నీ బుధుడు, నీ నెగిటివ్ నిన్ను నాశనం చేసిద్ది అని, నిన్ను భస్మం చేస్తుంది అని. ఎవరి జాతకంలో అయితే బుధుడు చెడిపోతాడో వాళ్ళని ఒకళ్ళు నాశనం చేయక్కర్ల, వాళ్ళకి వాళ్ళే నాశనం అయిపోతారు. వాళ్ళకు ఉండే జ్ఞాతి కారకత్వం వల్ల, ఆరో భావ కారకత్వం. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు కదా. సెకండ్ హౌస్ యొక్క ధనాన్ని ఎలా పెంచాలి అనే గుణం తెలియదు వాళ్ళకి. అక్కడ నాలెడ్జ్ లేదు వాళ్ళకి. అది 10th హౌస్ యొక్క భాగ్యం. ఆపర్చునిటీస్ని ఎలా తెచ్చుకోవాలి మనం కర్మ చేయాలంటే ద గ్రేట్ ఆపర్చునిటీస్ని ఎక్కడ పట్టుకోవాలి, అది కూడా 6th హౌసే. ఈ 6th హౌసే భస్మాసుర హస్తం. దానికి కారకుడు బుధుడు. 6th హౌస్ లాంటి చెడిపోవడం అంటే అరిషడ్ వర్గాలు, అహంకారాలు, ఇవన్నీ ఏంటంటే మనకు ఆరోభావాలు ఉంటాయి. ఒక మనిషి సర్వనాశనం అయిపోవాలి, ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, బుధుడు చెడిపోయాడు అని. అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. తెలుసా మీకు? బుధకేతులు ఒకళ్ళ జాతకంలో చూశారు అనుకోండి, డబ్బుని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మల్టిపుల్ అయితే నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. లేదా ఆరో భావాధిపతి బుధుడే అయ్యాడు, ఒక మేష లగ్నానికి బుధుడు చెడిపోయాడు. వాళ్ళు ఎంత సంపాదించినా కూడా అది మిస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వల్ల నష్టాలు పాలవుతుంటారు. మళ్ళీ ఒప్పుకోరు వీళ్ళకి. ఎందుకంటే బుధుడు జ్ఞాతికారకుడుగా, బుద్ధి కదా. కేతువుతో కలిశాడు, అహంకారం వస్తుంది. కుజవతి కేతు నేనే కరెక్ట్ అంటాడు. కుజుడితో కలిశాడు, మళ్ళీ అహంకారం వస్తుంది, నేనే కరెక్ట్ అంటాడు. శనితో కలిశాడు, నా అంతటోడు లేడు అంటాడు. రాహుతో కలిశాడు, నేనే పెద్ద గొప్ప అంటాడు. అంటే బుధుడు 4 గ్రహాలతో కలిశాడు, కొలాప్స్. వీళ్ళు భస్మాసర హస్తం అని. వీళ్ళు వస్తారు మన దగ్గరికి. ఎప్పుడు వస్తారు అనుకున్నా? భస్మం అయినాక వస్తారు, అప్పులు బాగాలైపోయినాక. అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళు నిందిస్తుంటారు. నిజంగా నిందిస్తారు, ఖచ్చితంగా నిందిస్తారు. అమ్మని, నాన్నని, తల్లిని, అక్కని, చెల్లిని అందరూ నిందిస్తుంటారు. మళ్ళీ అదొక పెద్ద కర్మని తెచ్చుకుంటారు. అంటే వీళ్ళ బుద్ధి అనేది నెగిటివ్గా వెళ్ళటం వల్ల అదొక కర్మ, ధర్మం తప్పిద్ది అక్కడ వాళ్ళ జాతకంలో. అంటే ఆరో భావం మనకి ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ భావం అయింది? అసలు ఆరో భావం చుట్టే మొత్తం మనిషి యొక్క జీవన విధానం నడుస్తుంది. అర్ధ త్రికోణాలు అందుకే అంటాం, త్రిక భావాల్లో ఆరో భావం ఫస్ట్ భావం, త్రిషడాయాల్లో మిడిల్ భావం. అది మోస్ట్ డేంజరస్ భావం, ఒక మనిషిని సర్వనాశనం చేసేది. 6, 6 నుంచి 6, 11. అష్టమ భావం, అష్టమాత అష్టం 3, 12, 12 నుంచి 12, 11. అందుకే 3 మోస్ట్ డేంజరస్. అందుకే 11వ భావం చెడిపోయినా కూడా ఇదే ప్రాబ్లం మనకి. 11వ భావాధిపతి చెడిపోయినా కూడా ఇదే ప్రాబ్లం. వీళ్ళకి ప్రాఫిట్స్ని తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్ తెలియదు, బిజినెస్ మేనేజ్మెంట్ తెలియదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఆరో భావం. ఆపర్చునిటీస్ కళ్ళ ముందు వస్తే కాలుతో తంతున్నాడంటే ఆరో భావం చెడిపోయింది, బుధుడు చెడిపోయాడు. షేర్ మార్కెట్లో పెడతారు, డబ్బులు లాస్ అయ్యాం సార్ అంట. వేరే పార్ట్నర్స్తో బిజినెస్ చేసాం, లాస్ అయిపోయాం సార్ అంట. తెలియదు వాళ్ళకి ఎక్కడ పెట్టాలి. అంటే అవసరం లేని డబ్బు రాని విషయాలు డబ్బులు పెడుతుంటారు, బ్లాక్ అయిపోతారు, లాక్ అయిపోతాం, లాస్ అయిపోతాం. ఎందుకంటే బుద్ధి పని చేయనప్పుడు ఏం చేయాలంటే, బుద్ధి గల్లవాడి దగ్గర సజెషన్ తీసుకోమంటే తీసుకోరు, మళ్ళీ ఇగో కదా. బుధుడికి కుజుడితో కనెక్ట్ అయి ఉంటాడు, లేకపోతే కుజుడు దృష్టి పడుతున్నాం, శనితో కనెక్ట్ అయినా శని దృష్టి పడుతుంది. ఇగో నేనే తెలియగలను, నేను ఎందుకు సలహా తీసుకోవాలంటాడు. మళ్ళీ మన దగ్గరకు వచ్చినా కూడా అదే యుగో చూపిస్తారు. మీ దగ్గరకు వచ్చి ఒక క్లయింట్ విపరీతమైన యుగో చూపిస్తున్నాడు అంటే బుధుడు చెడిపోయాడు, ఖచ్చితంగా చెడిపోయి ఉంటాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ లెర్నింగ్ కావాలి కదా అతనికి. ఆ లెర్నింగ్ నేర్చుకోలేరు. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక స్టూడెంట్ నేను పెద్ద తెలుగు యుగో చూపిస్తుంటాడు.
అహం చూపిస్తుంటాడు. టీచర్ ఏం తెలియదు, నేనే తెలియగలను అంటాడు. అలా అంటున్నాడంటే వాళ్ళ బుద్ధుడు చెడిపోయాడు అంతే. మొహమాటం లేకుండా చెప్తా, మా టీచర్కి ఏం తెలియదండి, మా టీచర్ సరిగ్గా చెప్పదండి. ఎందుకంటే లెర్నింగ్ కెపాసిటీ ఇచ్చేది మనకి ఎవరు? బుధుడే. జనరల్ లెర్నింగ్ మొత్తం ఆ బుధుడు చెడిపోయాడు, అన్నీ తెలుసు అనుకుంటాడు. అందుకే జ్ఞాతికారకత్వంలో చర జ్ఞాతికారకత్వాల కంటే కూడా స్థిర జ్ఞాతికారకుడు బుధుడు మోస్ట్ డేంజర్. భస్మాసుర హస్తం అంటేనే బుధుడు. అంటే ఆరో భావం చాలా బలంగా ఉండాలి వాళ్ళ జాతకంలో. ఆరో భావమే మనకేంటంటే అర్ధ త్రికోణం, పైగా వృత్తి ఉద్యోగాలకు ఆధిపత్యం. ఇదంతా ఏంటంటే మీకు వాళ్ళ యొక్క కర్మ, పూర్వ కర్మ అనేది తెలియజేస్తుంది. మీకు నైన్త్ హౌస్ క్లాస్ చెప్పేటప్పుడు మీకు ధర్మానికి సంబంధించి చెప్తా ఒక టాపిక్. అప్పుడు అసలు ఒరిజినల్ మీరు మనుషులు ఏంటి, నేను అసలు క్లయింట్స్ని నమ్మను, వాళ్ళ జాతకాన్ని నమ్ముతాను, వాళ్ళు చెప్పే మాటలు ఎందుకంటే అప్పుడు మీకు అర్థమైంది. చాలా డీప్ సీక్రెట్ అది. ఎందుకంటే అది మీకు అర్థమైంది అనుకోండి, అసలు మీకు ఒక చార్ట్ మీ కళ్ళ ముందు పడంగానే ఒక మనిషి ఏంటో తెలిసిపోతుంది, వాళ్ళు ఎక్కడ ధర్మాలు పాటిస్తున్నారు, ఎక్కడ పాటించట్లేదని. ఎందుకు ఒక మనిషి నష్టపోతున్నాడు ఫైనాన్షియల్, ఎందుకు బిజినెస్లో లాస్ అవుతున్నాడు, ఎందుకు ఉద్యోగాలు కోల్పోతున్నాడు, కారకుడైన బుధుడు చెడిపోతున్నాడు. వాళ్ళ ఉద్యోగం కోల్పోవడానికి కారణం వాళ్ళే, భస్మాసుర హస్తం, వేరే ఎవ్వరు కాదు. ఒక మనిషి ఆర్థికంగా నష్టపోయాడంటే కారణం అతనే, వేరే ఎవరు కాదు, భస్మాసుర హస్తం. నేను పలానోడు వల్ల రాసిపోయాను, పలానోడు నాకు మోసం చేశాడు, ఎన్ని అంటారు చూసా, ఎన్ని పిచ్చి మాటలు. వాళ్ళ జాతకంలో సిక్స్త్ లార్డ్ అండ్ బుధుడు ఖచ్చితంగా చెడిపోయి ఉంటారు, పీడించబడుతున్నారు. చెక్ చేసుకోండి కావాలంటే, చెక్ చేసుకుంటే మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. మీ ఇంట్లో పిల్లలు కానీ లేదా పక్కింటి పిల్లలు కానీ మా మాస్టర్ వేస్ట్, ఆ వేస్ట్, వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్ అంటే వాళ్ళు బుధుడిని చెక్ చేయండి ఫస్ట్, ఆరో భావాన్ని చెక్ చేయండి, ఖచ్చితంగా చెడిపోయి ఉంటారు. 100% అది. 100 కాదు, 200 వేసుకోండి, ఇందులో అసలు చేంజెస్ ఏమి ఉండవు. ఒక మనిషి మోసపోయాడు, చూడండి ఎందుకు మోసపోయాడు ఏంటి. మోసపోలా, అతను భస్మాసుర హస్తం అది, అత్యాస. అత్యాస మోసపోయేటట్టు చేస్తుంది. దానికి మళ్ళీ బుధుడే కారకుడు అవుతాడు. ఒక్కొక్కరు బాగా సక్సెస్ అవుతున్నారు అంటే బుధుడు బాగున్నాడు వాళ్ళకి. అసలు ఏమీ లేకుండా చిన్న చిన్న పనులు చేస్తాను, ఎక్కువ డబ్బుని పోగు చేస్తున్నాడు, ఆ డబ్బును మళ్ళీ మల్టిపుల్ చేస్తున్నాడంటే మళ్ళీ బుధుడు బాగున్నాడు, ఆరో బాగుంటారు. మనం పెద్ద ఉద్యోగం చేస్తున్నాం, నాకు 10 లక్షల జీతం అండి, రూపాయి లేదండి, అప్పులు 1 కోటి రూపాయలు అప్పు ఉందంటాడు. ఒకడు 50,000 జీతం పని చేస్తాడు, లేకపోతే 30,000 పని చేస్తాడు, ఆడి దగ్గర 3 కోట్లు 4 కోట్లు ఆస్తి ఉంటుంది. ఆడు ఎలాగొచ్చిందండి, ఆడు 30,000 కదా ఆడి జీతం, ఇప్పుడు కూడా అదే 30,000 ఉన్నాడు, మళ్ళీ అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడికి ద ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ తెలుసు. బుధుడు బాగున్నాడు, ఆరో బుధుడు బాగున్నాడు, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఎక్కువ ఎక్యుములేషన్ అనే దాన్ని డెవలప్ చేస్తున్నాడు. తను చేసే ఉద్యోగం చిన్నదే, కానీ తను పెట్టే ఇన్వెస్ట్మెంట్లు ఏంటంటే ఎక్యుములేషన్ పెంచుకుంటూ వెళ్తుంది. అంటే ఆ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ లెర్నింగ్, అతను ఎప్పుడు లెర్న్ అవుతూ ఉంటాడు, ధనాన్ని ఎలా వృద్ధి చేయాలని చెప్పేసి లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది అని. ఇది మనకి బుధుడు అవుతాడు, 6th హౌస్ లాట్ అవుతాడు. మీరు ఈ యొక్క టాపిక్ మీద మీరు కమాండింగ్ బాగా నేర్చుకున్నారు అనుకోండి, ఒకళ్ళ యొక్క ఫైనాన్షియల్గా ఎదిగే అవకాశం ఉందా, వాళ్ళు భస్మాసుర హస్తంతో వాళ్ళు నాశనం అయిపోతారా, కుటుంబాన్ని కూడా పతనం చేస్తారా, వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తారని చెప్పి తెలుసు. ఎందుకంటే ఆ బాగాలేదనుకోండి, వాళ్ళని సలహా ఇవ్వండి, మీరు సొంత తెలివితేటలు వాడమాకండి, వేరే వాళ్ళ తెలివితేటలు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకోండి, వాళ్ళ సలహాలు తీసుకుంటే ఎదగండి అని చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ డబ్బులు నాశనం చేస్తారు, తల్లిదండ్రులు ఆస్తులు అమ్మేస్తారు, పాపం వాళ్ళని రోడ్డు మీద పడేస్తారు. వారసులకి ఏమి ఎవరు, వారసులను బిచ్చగాళ్ళని చేసేవాళ్ళు ఎవరన్నా ఉండారంటే వీళ్ళే. ఒక తాతకు బాగా ఆస్తి ఇచ్చాడు తండ్రికి, ఈ తండ్రి మొత్తం సర్వనాశనం చేసి కొడుకు రూపాయి మీద మిగల్చలేదంటే వాళ్ళ జాతకాలు చెక్ చేయండి, అలాంటి చాట్లు మీకు దొరుకుతాయి ఎదిగితే. అర్థమేనండి. పేరెంట్స్ ఆస్తులు ఇస్తారు, మనవడికి వచ్చేసరికి రూపాయి ఆస్తి ఉండదు, కొడుకు వచ్చేసరికి రాసి ఉండదు, నా తండ్రి ఇచ్చాడు 1,00,000 రూపాయలు, నా కొడుకు 10 రూపాయలు అప్పిస్తాను నేను. ఇలా ఇచ్చాను అంటే నా వృత్తి పాడైపోయింది, నా 6th హౌస్, నేను ఉద్యోగం చేసేది నాశనం చేసుకుంటున్నాను, వ్యాపారాలు చేసి నాశనం, ఎన్నిటి కారణం ఏంటంటే యుగో, అరిషడ్ వర్గాలు. ఈ యుగో కారకం ఏంటి, 6th లార్డ్ చెడిపోయాడు, బుధుడు చెడిపోయాడు.
ఇద్దరు చెడిపోతే ఇంక మనం చేసేది ఏం లేదు. దీన్ని రాశి చక్రంలో చెక్ చేసినట్టే ద్రాకణాలు కూడా చెక్ చేయొచ్చు. వీళ్ళ పోటీతత్వం ఉంటుంది. యుగో ఉన్నాడు, పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. కాంపిటేటివ్లో ఫెయిల్ అయ్యేది యుగో ఉన్నాడు. యుగో లేనివాడు, బుధుడు బాగున్నాడు, ఆరో పాదం బాగున్నాడు, కాంపిటేటివ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసు. ప్రాపర్ స్క్రీన్ ప్లే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ స్క్రీన్ ప్లే ఇచ్చేది శని. మీరు కొన్ని చాప్టర్స్ చెక్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. లాజిక్స్ ఇవాళ నేను చెప్పిన లాజిక్స్ని అప్లై చేస్తా చూడండి, కళ్ళ ముందు సినిమా కనపడుతుంది మీకు. వాళ్ళకి డౌట్ ఓకేనా? సరే, చిన్న క్లాస్ ఇది, క్లోజ్ చేస్తాను.